బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ నోవాటెల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎల్పీ నేతలు హాజరయ్యారు. ఇక ఈ భేటీలో ప్రధానంగా 4 అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి, పేదలకు ఉచితంగా అందించే సన్నబియ్యం, నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇల్లు, అంబేద్కర్ జయంతి సందర్భంగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ వర్గీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై నేతలు చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటారట. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సలహాలు ఈ భేటీలో తీసుకోనున్నారు. అయితే ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. శంషాబాద్ వేదికగా నోవాటెల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎల్పీ నేతలు హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా 4 అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన భూభారతి, పేదలకు ఉచితంగా అందించే సన్నబియ్యం, నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇల్లు, అంబేద్కర్ జయంతి సందర్భంగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ వర్గీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై నేతలు చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటారట. ఎమ్మెల్యేల అభిప్రాయం, సలహాలను కూడా ఈ భేటీలో తీసుకోనున్నారు. అయితే ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తున్నారు.